హాయ్ వ్యూవర్స్. తెలంగాణలో అయితే ఇక ఈ బంద్ అయితే లేదు అని చెప్పేసి క్లియర్‌గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈ పథకం అయితే పూర్తిగా తొలగించబోతున్నారు. దానికి సంబంధించి మీకు క్లియర్‌గా తెలియజేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది. సో, ఆ బ్యాడ్ న్యూస్ ఏంటో మీకు మొత్తం సమాచారం తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో, ఇప్పుడు న్యూస్ చూసుకున్నట్లయితే తెలంగాణలో నెక్స్ట్ మనకి ఈ పథకం పూర్తిగా తొలగించబోతున్నట్లు, అదేవిధంగా నిలిపివేయబోతున్నట్లు కూడా మనకి క్లియర్ కట్‌గా సమాచారం రావడం జరిగింది. బీసీ బంధు స్కీమ్‌లో గత ప్రభుత్వంలో జరిగిన గందరగోళం వల్లనే ఈ యొక్క పథకం తీసేయవలసి వస్తుంది. అదేవిధంగా దీనిపై సమీక్షించవలసిన అవసరం కూడా ఏర్పడింది అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఇక కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 6 గ్యారంటీలు, 2 గ్యారంటీలు అమలయ్యాయి. నెక్స్ట్ ఇంకొక 4 గ్యారంటీలు ఉంటాయి. ఈ 100 రోజుల్లోపు అమలు చేస్తామన్నారు. అందులో భాగంగా 2 గ్యారంటీలు ఈ నెల 28న అందరికి అందబోతున్నాయి. సో, ఖచ్చితంగా ప్రతిరోజు ఆ 28 నాడు ఆ 2 గ్యారెంటీల గురించి వచ్చిన తర్వాత మన ఛానల్ నుండి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం అయితే తెలంగాణలో బీసీ బంద్ నిలిపివేయడానికి ఏందంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ బీసీ బంద్ స్కీమ్‌లో చాలా గందరగోళాలు ఏర్పడ్డాయి. నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రజల పరిపాలన ఇస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి ఏది అవసరం ఉంటుందో అటువంటి స్కీమ్సే తీసుకొస్తాము. ఇట్లా యూజ్‌లెస్ ఉన్న స్కీమ్స్ మేము సహించబోము. ఎందుకంటే దీనివల్ల కొంతమందికి గందరగోళం సృష్టిస్తుంది. ఖచ్చితంగా మీకు ఒక పథకం పెడితే ప్రతి నిరుపేదకు వెళ్ళే విధంగా ఈ పథకాలు సృష్టిస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో, ఏదేమైనా ఒక దీని ప్లేస్‌లో ఖచ్చితంగా ఒక కొత్త పథకం తీసుకొచ్చి మేము మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇంకొక పథకం అయితే సృష్టిస్తాం. బట్ కాకపోతే ఈ పథకాన్ని అయితే ప్రస్తుతం అయితే ఆపివేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా నెక్స్ట్ ఇటువంటి అప్డేట్స్ కావాలంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.